అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి ఒక రాత్రి పెట్టిన తర్వాత ఆయన 100 కోట్లు ఇచ్చారు ఈ గవర్నమెంట్ కి ఆరోపణలు వచ్చాయి. దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయమని నేను ఒక లెటర్ రాశాను. డబ్బులు దండుకోవడానికైనా ఈ గవర్నమెంట్ లో ఉన్నాయి, న్యాయం చేయడానికి ఉన్నాయా? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిన సంగతి మీకు తెలుసు. మేము ఢిల్లీ వెళ్తే భిక్షగాల్లా చూస్తున్నారు, దోచుకునే వాళ్ళ చూస్తున్నారు, దొంగల్లా చూస్తున్నారు. ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నన్ను ముక్కలు ముక్కలు కోసుకొని తినండిరా, అంతకు తప్ప నేనేం చేయలేను అని ఆయన నోట్లో చెప్పినప్పుడు ఎంతో బాధేసి నేను కాల్ చేశాను. కానీ ఆయన మారలేదు. రా తమ్ముడు సమిట్కి రా, ముఖ్య అతిథిగా రాలేదు. పర్మిషన్ క్యాన్సిల్ చేశాడు. వద్దు, చెయ్యొద్దు. మీకు ప్రెస్ లో బుధవారం చెప్పాను, ఎవరు క్యాన్సిల్ చేస్తే దేవుడు వారిని శపిస్తాడు, దీవించడు అని. 2021 ఆయన క్యాన్సిల్ చేశాడు రేవంత్ రెడ్డి తమ్ముడు. 22ని దేవుడు హెరాల్డ్ కేసులో ఆయన ముద్దాయిగా చేర్చాడు. ఇది హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. మీరు అల్లు అర్జున్ విషయం, అది 22నే అల్లు అర్జున్ విషయంలో మీరు డ్రామా ఆడారు. సిఆర్ఎన్ కమిషనర్ 6 వారాలు టైం ఇస్తున్నాను, నువ్వు కౌంటర్ ఫైల్ చేయి. రేవంత్ రెడ్డి మిస్గైడ్ చేశారని ఒక పెద్ద ఆర్టికల్ చదివాను.